ఈరోజు గోంగూర పప్పు అండి. గోంగూరల పప్పులోకి నేను ఈ ఎండు చేపలు వేపుకుంటాను. సూపర్గా ఉంటుందండి. చేసుకునే విధానం చూపిస్తాను. పప్పు కట్టుకున్నానండి. పప్పులోకి గోంగూర, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారము, ఇందాక కసి నీళ్ళు పోస్తున్నాం. ఇప్పుడు ఒక కసినన్ని మూత పెట్టుకున్నాము. పొయ్యి అంటించుకుని కుక్కర్ పెట్టుకున్నాం. పప్పు ఉడికిపోయిందండి. 4 గిజ్జలు వచ్చినాయి. తీసేద్దాం. పప్పుకి తాలింపు నూనె పోసుకున్నాం. ఆవాలు, తాలింపు దినుసులు, జీలకర్ర, ఎండుమిరకాయ, కొద్దిగా ఇంగం వేగిందండి. పక్కకి పెట్టుకున్నాం. పప్పులోకి ఎండు చేపలు వేపుకుంటాను అన్నాను కదండి. ఎండు చేపలు వేపుకుంటాకి ఇగండి నేను కడుక్కున్నట్టు పెట్టుకున్నాం. నూనె పోసుకున్నాం. ఎండు చేపలు వేసుకున్నాము. పసుపు వేసుకున్నాము. ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు ఉంటుంది, కొద్దిగా ఉప్పు తక్కువ వేసుకోండి. కారము ఇంకో స్పూను. కొంచెం వండుద్దాం. కరివేపాకు వేసుకున్నాం పైన. వేగినాయండి. ప్లేట్లోకి తీసుకున్నాం. వేగినాయండి. పప్పు మెదుపుకున్నాము. చూసుకున్నామండి. పప్పు మెదుపుకున్నాం. బౌల్లో పోసుకున్నామండి. ఉప్పు కారం చక్కగా సరిపోయింది. తాలింపు ఇగండి గోంగూర పప్పు, ఉప్పు చేప వేపుడండి. చాలా బాగుంటుంది. కలగలుపు ఈ రెండు కాడ చాలా అంటే చాలా బాగుంటుందండి. పప్పు కాడ ఇట్లా వేపుకుంటే పప్పు చారులో కానీ పప్పులో కానీ